ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలు సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన పంపరి సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఆయన గతంలో పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకంలో చేరి ఉండడంతో ఆయన కుటుంబానికి 15 లక్షల బీమా సొమ్ము మంజూరైంది. మంజూరైన 15 లక్షల చెక్కును సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, వార్డు సభ్యుడు పవన్ రాజ్ మరియు పోస్టాఫీస్ అధికారులు కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రతి కుటుంబం ఇందులో చేరాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పోస్టాఫీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కరెక్టే. బాబు లైట్ బంద్ చేయ. అందరూ అనుకోవచ్చు నాకెందుకు బలవంతంగా అనుకోవచ్చు, కానీ ఇట్లాంటి ఏమన్నా దురదృష్ట సంఘటనలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడతారు. సో ఈ పాలసీ ఎట్లా చేయించారు, ఎవరు చేయించారు అనేది మనం అందరూ విషయాలు చెప్తాను. దీని గురించి దాంట్లో కూడా దీన్ని పార్టీ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. 2047 కల్లా భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏముంటుందంటే, జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్, వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే, లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాం, నాకేమవుతుంది, నేనేమవుతుంది, నేను బండిని మంచిగా నడుపుతాను, ఏమవుతుంది, నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది ఎందుకోసం మనం చేసుకునేది, ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగిందనుకోరి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఎన్నికల నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది అవగాహన, జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే, నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమైతే లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే ఇది చెప్పలేము. కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 వరకు ఎవరికి ఏం కాకపోతుండే, అందరూ ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో యంగ్గా ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ రకరకాల రీజన్స్ చనిపోవడం ఎక్కువైనాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మనం కంపేర్ చేసుకుంటే. ప్రతి ఊళ్ళలో అయితేనే ఉన్నాయి మధ్యలో. సో దానికోసమే 99 రూపాయలు కట్టించాము. 799 రూపాయలు కట్టిస్తే దానికి 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంటల్గా. ప్లస్ ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. యాక్చువల్గా ఇది ఏమైందంటే, ఒక లాస్ట్కి చనిపోయే ముందు 6 రోజులే ఉంది ల్యాబ్స్ అయిపోయింది పాలసీ. నేను అంతకుముందే అయిపోయిందని చెప్పేసి కూడా అడిగినది, మీరు అయిపోయింది మళ్ళీ కట్టుకుంటే సరే 10 పైసలు ఏమన్నా తర్వాత కడతా అని చెప్పేసి చెప్పిండు. చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళీ నేను డెత్ అయినప్పుడు కూడా కడుపుతే చెప్పినా, లేదు పాలసీ అని ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పి చెప్పాను. తర్వాత సార్ పంపించేస్తే ఇంకా 6 days ఉందని చెప్పారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి కారణం. లాస్ట్ ఫైనల్కు 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చి 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా మన ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేపించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేపించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చేపించిన. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువసార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువసార్ ముఖ్యం ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు చేపించినాను. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో, మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో, హమాల్ యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి పాలసీ ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత 15 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 3 days మనం ఒక హాస్పిటల్లో ఉంటే డైలీ 1000 రూపీస్ వాళ్ళకు మనం
డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ వర్జన్ బిల్స్ పెడితే డైలీ 1000 రూపాయలు వస్తుంది, ప్లస్ ఐసీయూలో ఉంటే డైలీ 2000 వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళకు అంత్యక్రియల గురించి అని చెప్పేసి 5000 రూపీస్ కూడా ఇస్తారు. చాలా మంచి పాలసీ. ఇంచుమించు మనకి రోజుకు 2 రూపాయలు 2.5 3 రూపాయలు పడుతుంది. కానీ మాత్రం ఇది చేసుకుంటే అదేవిధంగా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక బండి కానీ కారు కానీ వేసుకొని రోడ్ పైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు, అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుందా ఉండదా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు, ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట. అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడా చేయడానికి మాత్రం